ఒక క్రిమినల్స్ బాధను పడకుండా కాపాడుకుంటూ వచ్చాం మనందరం కూడా. ఇంకా ముందు కూడా అట్లా ఉండాలని నా కోరిక. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడున్నటువంటి ఎంపీ అభ్యర్థి ఈయనేంటంటే ఈనాడు ఒక బుక్ వేసింది దీని మీద. ఈనాడు వాళ్ళు ఉన్నారో లేదు నాకు తెలియదు, కానీ ఈనాడు ఒక బుక్ వేసింది. మీరందరూ చదివారా? చదవలేదా? చదవరా? వేరే ఈనాడు ఒక బుక్ వేసింది. ఏమైనా వేసిందంటే ఈయన అపర కుబేరుడు, చాలా వ్యాపారాలు చేసి సంపాదించాడు డబ్బులు, దానకర్ణుడు, ఈ ఊర్లో దానాలు ధర్మాలు చేయడానికి వచ్చాడని ఈ బుక్ చేసిన కాలంలో ఆన్లైన్లో ఉంటుంది, లేదా మేము పంపిస్తాం, మీ అందరూ చదవండి జర్నలిస్టులుగా. ఓకే, ఒప్పుకుంటాం. అపర కుబేరుడు చాలా వ్యాపారాలు చేసి నీతిగా నిజాయితీగా సంపాదించాడు, దానాలు చేస్తున్నాడు, ధర్మాలు చేస్తున్నాడు, ఈనాడు చెప్పినట్లు. అంతకుముందు చాలా చూశా. సరే, ఇది డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనమాట. అందుకని దీని మీద ప్రస్తావిస్తాను నేను. చాలా ఎలక్ట్రానిక్ మీడియాల్లో, లేదా ఆంధ్రజ్యోతిలోనో, ఏబిఎన్లోనో, మహా న్యూస్లోనో, టీవీ5లోనో రకరకాలుగా ఈయన గారు ఇది గొప్పతనాల గురించి చెప్పారు. నా తమ్ముడే. కానీ 99లో విడిపోయాం మేము, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఆస్తుల పరంగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇతను నైజం తెలిసి నాకు, నేను ఎప్పుడూ దూరంగానే ఉండేవాడు ఇతనికి. దాదాపు 25 ఏళ్ళు. ఇప్పుడు మా శ్వేతకి పుట్టిన 4 ఏళ్లకి, మా అమ్మాయి శ్వేత పుట్టిన 4 ఏళ్లకి మేము విడిపోవడం జరిగింది. తర్వాత 2013లో నేను అనేకసార్లు అప్పులు పాలైపోయి అనేకసార్లు అందరినీ మోసం చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కాబట్టి నేను చెప్తాను, లేకపోతే చెప్పేవాడు కదా. ఇవన్నీ కూడా ఇవన్నీ చాలాసార్లు ఎంతమందిని మోసం చేశాడు, అప్పులు పాలైపోయాడు. ఆ తర్వాత 2013లో నేను ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు వచ్చి, నా పరిస్థితి బాగాలేదు, పిల్లల స్కూల్ ఫీజు కొట్టడానికి డబ్బులు లేవు, అట్లాగే అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవంటే, నా ఇంట్లో విజయవాడలో ఒక రూమ్ ఖాళీ చేసి, పిల్లల రూమ్ అతనికి ఇచ్చి ఉంచడం జరిగింది. ఆ తర్వాత నేను ఎంపీ అయ్యాను. నా హడావుడిలో నేను ఉన్నప్పుడు ఇక్కడ అనేక ల్యాండ్ గ్రాబింగ్లు, అట్లా గవర్నమెంట్ భూములు, నూజివేడ్ దగ్గర కొంత గవర్నమెంట్ భూమి అది కబ్జా చేయాలని చూస్తే, నాకు తెలిసిన తర్వాత నువ్వు ఆఫీస్కి రావద్దు, దయచేసి నన్ను బద్నాం చేయొద్దు, నేను నీతిగా నిజాయితీగా ఈ ఊరికి సేవ చేయడానికి వచ్చాను. 2009లో నన్ను ఇక్కడ వంశీకి ఇస్తున్న టికెట్ నువ్వు రాజమండ్రి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు, అప్పుడు ఇంకా మురళీమోహన్ గారు వెళ్ళాలి అభ్యర్థిగా. నాకు నా ఊరు సేవ చేసుకుంటే నాకు ఆనందం, కానీ నేనేదో వ్యాపారాల కోసమో దేనికోసమో నేను కాదు, నేను రాజమండ్రి వెళ్ళాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో చెప్పా. సరే, 2014లో నాకు అవకాశం ఇచ్చారు, నువ్వు నా పేరు చెడగొట్టొద్దు అని చెప్పి నేను ఆఫీస్ నుంచి పంపించేయడం జరిగింది. తర్వాత చూస్తే నిన్న ఈనాడు కానీ ఇవన్నీ చెప్పేది, మీరందరూ జర్నలిస్టులు కాబట్టి మీకు ఇవన్నీ ప్రతిదీ నేను చెప్పేది ఏది కూడా మీ అందరికీ సాఫ్ట్ కాపీలు పంపిస్తా. నేను చెప్పేది ఏది కూడా ఉట్టి మాటలతో చెప్పట్లా, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చెప్తున్నాను నేను. 1000 పేజీలు ఉన్నాయి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. ఇదేంటంటే దీంట్లో ఈయన ఎన్నికల అఫిడవిట్, ఇది ఈ అభ్యర్థి గారి, తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి గారి ఎన్నికల అఫిడవిట్. ఇక్కడేమో ఈనాడు ఒకటి చెప్తుంది. ఈనాడు ఏం చెప్తుందంటే, ఈయన అపర కుబేరుడు, దాన ధర్మాలు చేయడానికి వచ్చాడు, ఇక్కడ దానాలు ధర్మాలు సేవ చేయడం ఏం దెయ్యం అని ఈనాడు చెప్తా ఉంది. అట్లాగే టీవీల్లో అనేక టీవీలు, ఇందాక చెప్పిన టీవీలన్నీ కూడా రోజు నా గురించి చెడుగా చెప్తూ ఇతని గురించి చెప్పినటువంటి సందర్భం నేను ఎప్పుడు కూడా దాని మీద స్పందించలా. ఇవాళ కూడా ఎందుకు స్పందిస్తానంటే, ఇవాళ చెప్పకపోతే నాకు తప్పు అవుతుంది. సరే, మీరు ప్రజలు నిర్ణయించుకుంటారు, అది వేరే సంగతి. ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటేయకూడదు అనేది దాని గురించి నేను డిబేట్ చేయట్లా. ఇవాళ ఏంటంటే, ఈ ఎన్నికల అఫిడవిట్లో మీరు చూస్తే ఇతను
2020 వరకు ఇతనికి రూపాయి ఆదాయం లేదని రాసి ఉంది. 2020 వరకు ఇతనికి ఒక్క రూపాయి ఆదాయం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయం లేదని చెప్పి రాసి ఉంది. నేను చెప్పే మాట కాదు, ఎన్నికల అఫిడవిట్ చెప్పే మాట. దీంట్లోనే 2002 నుంచి 2010 వరకు కొన్ని కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాడని చెప్పి దీంట్లోనే మెన్షన్ చేసి ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి. 2020లో ఎప్పుడైతే ఈయన గారు ఎంపీగానో లేకపోతే రాజకీయంగా రావన్నాడో అప్పుడు ఆదాయం చూపిస్తూ మొదలుపెట్టాడు. అప్పటి వరకు ఈయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే చీటింగు, మోసాలు, ఇవన్నీ కూడా మరి అనేక రకాలుగా కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయని ఇక్కడ ఈ అఫిడవిట్ చూపిస్తుంది. అది అప్పీల్లో ఉందంటున్నారు. కానీ అప్పీల్ వేసింది కూడా ఏదైనా రోజుకొక ఇళ్ళు మారుస్తూ 6 నెలలకు ఒక ఇళ్ళు మారుస్తూ తప్పించుకు తిరిగితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు తీసుకోకుండా ఇప్పుడు వరకు కూడా పెండింగ్ ఉంది. ఇది అట్లాగే ఇంతకుముందు ఏదైతే ఉందో ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇతను కంపెనీలన్నీ అంతకుముందు 2010కి ముందు కంపెనీలన్నీ సూట్ కేస్ కంపెనీలు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా సూట్ కేస్ కంపెనీలు, వీటిని రద్దు చేస్తున్నాం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీలు అన్నింటిలో మీరు చూస్తే డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే, మీరు ఆన్లైన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నా ఇది కనపడుతుంది. ఒక కంపెనీలో అయితే ఇతను ఒక 21st సెంచరీ ట్రాన్స్లైన్స్ అని 2008లో 90 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఇతను డైరెక్టర్ ఆ కంపెనీలో. ఇప్పుడు వరకు అప్పు తీర్చలా లక్ష్మీ విలాస్ బ్యాంక్కి. ఆ బ్యాంకు డిబిఎస్ బ్యాంక్లో మర్జ్ అయింది. అది కూడా డాక్యుమెంటే, మీకు ఆన్లైన్లో ఉంటుంది. దీన్ని కూడా కనీసం ఇతను ఎన్నికల అఫిడవిట్లో చూపిస్తలా. అట్లాగే ఈ సూట్ కేస్ కంపెనీలు అని చెప్పి ఇవన్నీ స్ట్రైక్ ఆఫ్ చేసింది. ఇక్కడ కావాలంటే ఉంటుంది, మిస్టర్ కేశవన్ శివనాథ్ డైరెక్ట్ ఇన్ ది ఫాలోయింగ్ కంపెనీస్ విచ్ ఆర్ స్ట్రైక్డ్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇన్ దేర్ డ్రైవ్ అగైన్స్ట్ షెల్ కంపెనీస్. అంటే ఇవన్నీ షెల్ కంపెనీసు, దొంగ కంపెనీలు అని చెప్పి దాంట్లో కూడా ఒక కంపెనీలో ఇప్పటికి అంటే ఆ రోజు 90 లక్షలు అంటే 2007-8లో ఇవాళ దాదాపు 9 కోట్ల రూపాయల పైన బకాయి ఉంటుంది. ఇక ఈ దీనికి దాన్ని కూడా ఇవాళ ఎన్నికల అఫిడవిట్లో మెన్షన్ చేయలేన. సో అటువంటి వ్యక్తి తర్వాత ఈ కంపెనీస్ అని తీసేసి ఆయన భార్య పేరు మీద కేశినేని డెవలపర్స్ అని ఒక సంస్థని 2016లోనే ఇప్పుడు పెట్టాడు. ఈ కేశినేని డెవలపర్స్ ఏంటంటే యాక్చువల్గా కేశినేని అనేది నా ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కంపెనీ. ఇది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కేశినేని డెవలపర్స్. ఇది అతని భార్య పేరు మీద ఇంకా బినామీల పేరు మీద ఈ కంపెనీ ఓపెన్ చేశాడు. ఎప్పుడు ఓపెన్ చేశాడు? 2016లో నేను ఎంపీ అయిన తర్వాత కేశినేని డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఓపెన్ చేశాడు 2016లో. నేను ఎంపీ 14లో అయ్యా. ఇది ఏం చేశాడు? యాక్చువల్గా నేను ఎన్ఓసి ఇవ్వకుండా ఈ కంపెనీ ఓపెన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒప్పుకోదు. నా దొంగ సంతకం ఎన్ఓసి పెట్టి ఈ కేశినేని డెవలపర్స్ని ఓపెన్ చేశాడు, నా దొంగ సంతకం పెట్టి. అయినప్పటికీ సరే తమ్ముడు బాగుపడతాడేమో, మంచి దారిలోకి వెళ్తాడని చెప్పి నేను ఆ రోజు కూడా నోరు మెదపలా. ఇది పోతే యాక్చువల్గా కేశినేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను. కేశినేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను. ఇది నా పేరు, నేను ఈ కేశినేని ట్రేడ్ మార్క్, మీకు ట్రేడ్ మార్క్ యాక్ట్ తెలిసే ఉంటుంది, మీకు పేటెంట్ రైట్స్. ఇది కేశినేని మీకు చూస్తే ఇక్కడ ఉంటుంది. మార్క్ ఏంటంటే కేశినేని, ఓనర్ ప్రొపరైటర్ ఎవరంటే కేశినేని శ్రీనివాస్. ఇది ఎవ్వరూ వాడటానికి లేదు. మీ అందరికీ జర్నలిస్టులు కాబట్టి మీకు బాగా తెలుసు. ఈ కేశినేని అనే పేరు ఈ ప్రపంచంలో నేను తప్ప ఏ కంపెనీ నడపడానికి ఎవరికి రైట్ లేదు. కేశినేని డెవలపర్స్ అని బ్రాండ్ చేసుకున్నాడు, కేశినేని ఫౌండేషన్ అని బ్రాండ్ చేసుకున్నాడు. దీన్ని ఈవెన్ ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తే రిజెక్ట్ అయింది. అది క్లియర్గా ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. రిజెక్ట్ అయినా కూడా ఇవాళ వరకు దాన్ని వాడుతున్నాడు. ఇది పెద్ద క్రైమ్.
సరే ఓపెన్ చేసుకున్నాడు, ట్రేడ్ మార్క్ వాడుతున్నాడు, కేసీఎన్ డెవలపర్సు, నాని గారికి ఎందుకు ఫోన్లే తమ్ముడే కదా అంటారు. ఓకే, నేను దానికి కూడా ఒప్పుకుంటా బాగుపడితే.